సునీతా లక్ష్మారెడ్డి గారు వారు ఏంటంటే కొత్త నాటకానికి తెరదీసింది. వాళ్ళు నాటకాలు వేసుట్లా ఫస్ట్ ఉంటారని నాకు తెలుసు, తర్వాత ప్రజలకు కూడా తెలుసు. కానీ కాకపోతే ఏంటంటే వారికి నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నా, వారు నర్సాపూర్ ద్రోహి అని నేను ఇప్పుడు కాదు గతంలోనే వాళ్ళ పార్టీ మారగానే ప్రకటించేసిన వాళ్ళు నర్సాపూర్ ద్రోహి అని. ఈ అధికార దాహానికి పేదింటి బిడ్డలను రోడ్డు మీద తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాల బిడ్డలను రోడ్డు మీద తీసుకొచ్చి మరొకసారి మోసం చేయక తల్లి. నీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా, నీ కళ్ళు కనిపించట్లా? నర్సాపూర్ ప్రాంతంలో 3500 ఇండ్లు ప్రతి ఇంట్లో పేదింటి బిడ్డలే కట్టుకుంటున్నారు. మేమెవరిని కాదు తర్వాత పార్టీల అతీతంగా ఈరోజు పేదింటి బిడ్డలకు పార్టీల అతీతంగా బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అందరికి ఇచ్చినారు. అది కాంగ్రెస్ పార్టీ ఘనత, అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కట్టుబడి ఉంది. అందుకోసానికి నేనేమంటున్నా అంటానంటే, నువ్వు ఇలా డబుల్ బెడ్రూమ్ అని కొత్త నాటకం తెరదీసినావు, నీకు రాజకీయంగా నీకు అది అవసరం. కానీ గా పేదల్లో దొరికినాయి తల్లి నీకు గా పేదల తర్వాత నువ్వే కదా ఈ సర్టిఫికెట్ మా మిత్రుడు ఇంతకుముందు చూపించినారు కదా. బిల్లులు రాక గ్రామ పంచాయతీ వ్యవస్థ చచ్చిపోయి బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు ఎస్టీఓ ఆఫీస్ కలదు, ఎప్పుడు చేస్తారో లేక ఇప్పటి వరకు కూడా సాలిన ఒక్కొక్క సర్పంచ్కి 20 లక్షలు ఇచ్చేది ఉంటే కూడా సిగ్గనిపిస్తలే. అదే నువ్వు డబుల్ బెడ్రూమ్ దగ్గర నీ బిల్లు, నీ గవర్నమెంట్ల బిల్లు 3 కోట్ల 4 కోట్ల 5 కోట్ల బిల్లు ఉంటే ఇప్పుడు కూడా మధ్యలో కొన్ని సెటిల్ చేయడం జరిగింది. అప్పుడున్న బిల్లులు ఇప్పుడు ఇంకా ఇవ్వడం జరుగుతుంది. సిగ్గనిపిస్తలే లెక్కలు చేసి హరీష్ రావు పక్కల కూర్చొని సంకలెగ్గొడుతున్నావు. ఇదే డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇసుక దోపిడి, కంకర దోపిడి, ఈ అడికల సలాకలు ఎత్తుకపోయి ఇసుక డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇసుక 100 లారీల ఇసుక తీసుకొచ్చినప్పుడు ఏం చెక్క అంటే కూర్చున్నావు కదా. మహిళా కమిషన్ చైర్మన్ క్యాబినెట్ హోదాలా అప్పుడు గుర్తురాలే? నీ కేటీఆర్ దగ్గరనే కదా, హరీష్ రావు గారి దగ్గరనే కదా. అయినా సరే ఎలక్షన్ రాగానే మీరు డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పినాం. మేము కానే కాదు, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ నర్సాపూర్ ప్రాంత బిడ్డలకి, నర్సాపూర్ గ్రామ వాసులకి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేవు అని చెప్పేసి ఖచ్చితంగా 500 ఇండ్లు ఈ నర్సాపూర్ ప్రాంత బిడ్డలకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మీరు 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ వచ్చినప్పుడు అన్నాడు, కేసీఆర్ అన్నాడు, హరీష్ రావు అన్నాడు, కుర్చేసుకొని పని చేపిస్తామన్నారు. మా కాళేశ్వరం భూములు గుంజుకురు, త్రిబులాట్పడితో భూములు గుంజుకురు. దాన్ని హరీష్ రావు వాడు ఇస్తున్నాడే తల్లి అని నేను ధర్నా చేస్తే నువ్వు కక్కెక్క నవ్వుకుంటే తర్వాత కూర్చున్న రోజులు మర్చిపోయినావక? తర్వాత కేసీఆర్ జిందాబాదు, కాంగ్రెస్ పార్టీ ద్రోహి అంటావా? అందుకోసానికే జాగ్రత్తగా మాట్లాడు సునీతా లక్ష్మారెడ్డి గారు. ఈ నర్సాపూర్ కు సంబంధించిన సర్టిఫికెట్ల మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని పర్యాయాల అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావు. అవును, మరి డబుల్ బెడ్రూమ్ ఆ రోజు ఏం చేసినావు నువ్వు? హరీష్ రావు సంకల తర్వాత మంత్రి ఉండి కేసీఆర్ దగ్గర బాపు దగ్గర ఉండి ఏం చేసినావు? ఆ బాపు ఏం చేసిండు? ఈడ కేసీఆర్ బాపు చేయాలి కదా. మరి నువ్వు డబుల్ బెడ్రూమ్ కోసం అడగాలి కదా. ఎప్పుడన్నా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అడిగిన పాపాన పోయినవా? సందర్శించిన పాపాన పోయినవా? డబుల్ బెడ్రూమ్ రుయ్యారయ్యా కూకేలేసుకుని తిరిగినావు కదా, నువ్వే కదా డబుల్ బెడ్రూమ్ గురించి మాట్లాడినావు ఎప్పుడన్నా? అందుకోసానికే సునీతా లక్ష్మారెడ్డి ఒకసారి గుర్తుపెట్టుకో, అక్కడ ఇసుక వ్యాపారం కానీ అక్కడ తర్వాత జరిగిన దౌర్భాగ్య విషయాల మీద కానీ ఒకసారి పునరాలోచించుకోలే, ఒక చరిత్ర ఒకసారి పునరావృతం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. అందుకోసానికి హరీష్ రావు గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు, మీరు ఒకసారి జిల్లాకి చేసి నిలగబెట్టింది ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు 100 పడకలను 60 పడకలు చేసినావు నువ్వు వైద్య మంత్రిగా ఉన్నప్పుడు. ఈ రోజు 100 పడకలు కొనసాగుతుంది. డయాలసిస్ సెంటర్ వచ్చింది, ఈ రోజు ట్రామా సెంటర్ వస్తుంది. ఈ రోజు వైద్యంలో కూడా తర్వాత ముందడుగులు ఉన్నాం. ఇప్పుడు సానికి నేను నర్సాపూర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, త్వరలో ఉగాది లోపు మిగతా బడ్జెట్ కూడా పెట్టించి ఖచ్చితంగా మంత్రి ద్వారా మాట్లాడి అవి కూడా తర్వాత డబుల్ బెడ్రూమ్లను కూడా కంప్లీట్ చేస్తామని గుర్తు చేస్తూ, డబుల్ బెడ్రూమ్ జోలికి వచ్చి మాట్లాడితే అది మర్యాద దక్కదు. సునీతారెడ్డి గారు అక్రమంగా భూ కబ్జాలు కూడా అందరు టీఆర్ఎస్లు ఎవడున్నా సరే యూనిఫామ్ గా అన్ని కూడా ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా కూడా నిర్దిష్టంగా వెళ్తుంది. ఎవరు క్రమశిక్షణ కాంగ్రెస్ వాళ్ళు ఉల్లంఘించినా అది కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా భూ కబ్జాల మీద కాంగ్రెస్ పార్టీ నిర్దిష్టంగా పోతుంది. కనుక అందరు కూడా ఎవడైనా సరే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన పనిచేయాల్సిందే. లోపాయికారు ఒప్పందాలుంటే పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షునితో కూడా మాట్లాడతా. ఎవడన్నా లోపాయికారు ఒప్పందం ఉన్నాడు ఉంటే ఎవడైనా సరే నిర్దిక్షణంగా పార్టీలకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇంట్లో ఉండి కోవాట్గా పనిచేస్తే మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తూ, టీఆర్ఎస్ జోలికి ఎవడన్నా పొయ్యి ఇంట్లో ఉండి మేము మజా ఉడాన్స్తామంటే
వాళ్ళను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళం కూడా. అందుకోసానికి కాంగ్రెస్ పార్టీకి జోలి ఎవడొచ్చినా సరే తర్వాత ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.